ఉపాధ్యాయ నియోజకవర్గం, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గము ఈ రెండు ఈ నెల 27న జరగనున్నది. దీనితో పాటు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 27న జరగనున్నది. ఈ 3 స్థానాలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అధికారపూర్వకంగా అభ్యర్థులను పెట్టడం జరిగింది. ఉపాధ్యాయుల విషయంలో, పట్టభద్రుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో మాట్లాడాల్సినటువంటి యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎక్కడ కూడా ఒక మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయడం. ఆ రకంగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసింది. ఏదో సమావేశాలు నిర్వహించాలి కాబట్టి అడపాదడపా తూతూ మంత్రంగా శాసన మండలి సమావేశాలు నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు అంటే, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు అంటే ప్రభుత్వానికి హడలు ఉండేది. ప్రభుత్వాన్ని చీల్చి చెండాలే వాళ్ళు శాసన మండలిలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి వాళ్ళు, ఉపాధ్యాయుల సమస్యలపైన పోరాటం చేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆ యొక్క శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. పాలక పార్టీలకు సలాములు కొట్టేటువంటి వాళ్ళు, పాలక పార్టీలకు అండగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు శాసన మండలికి గెలవడం కారణంగా మరి పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో మేము అభ్యర్థులను రంగంలోకి దింపాము. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అది ఉపాధ్యాయులు కానీ, లేక సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆ రకంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విషయం మనం చూస్తాం. టీఆర్ఎస్ పార్టీని గద్దరించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తూ ఉన్నారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక ఉద్యోగస్తుల సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మరి పోరాటం చేసినటువంటి జేఏసీలోని అన్ని సంఘాలు కూడా మరి ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. జేఏసీలో పనిచేసినటువంటి సంఘాలు ఈరోజు ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా, తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి కూడా షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో
2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజున చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయితరాయి. మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తా ఉంది. డిఎస్సి ఎక్కడ వేసిన అక్కడ గొంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారెంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్కు బడ్జెట్ డబల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. అంతేకాకుండా పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు ఆదిలాబాదు, ఖమ్మం, మెదక్లో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి అది ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు మరి పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం. కానీ రాష్ట్రంలో ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలామంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఇంక ఈ సంవత్సరం లెక్క పెట్టాలి. అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రీఎంబర్స్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఏంటంటే గురుకుల విద్యాలయాలు విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి ఆహారము పాయిజన్ అవుతూ ఉంది. వందల మంది విద్యార్థులు ఈరోజు మరి ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్లో చేరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో
ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఏ విషయం కూడా ఈరోజు ఆలోచన చేసినా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, కానీ చిన్న చిన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ నెలకు 2,500 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ గ్యారంటీలో ప్రకటించారు. రైతుల రుణమాఫీ అరాకొర ఇంకా పూర్తి చేయలేదు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, రైతులకు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు కానీ, రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా మొండి చేయి చూపుతా ఉన్నది. అందుకే ఈరోజు మరి గతంలో మీకు అందరూ తెలుసు, జీవో 317 పైన 50,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మరి కాంప్లైంట్ చేయడం జరిగింది. తమ యొక్క గ్రీవెన్సెస్ను రిజిస్ట్రేషన్ చేశారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితులు. అందుకే ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ లేక విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సర్వోత్తమ రెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్లో ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి సర్వోత్తమ రెడ్డి. మరి అజాత శత్రు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తూ ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తూ ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకు ఉన్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మనకు తెలుస్తుంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రోజులుగా
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మరి అది ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనుకోవడం, ఇంకో విషయం రాష్ట్రం నుంచి ఇతర కేంద్ర ప్రభుత్వంలో కూడా రాష్ట్రాభివృద్ధి కోసం మెట్రో రైల్ కానీ కృషి ఆధునీకరణ కానీ ఎలాంటి నిధులను తీసుకురావాలని చెబుతున్నారు అని విమర్శలు ఆందోళన చేస్తున్నారు. ఇదే పేపరు మన పేపర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ మీకుంటుంది. ఈనాడు పేపర్ మీకు సపోర్ట్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ వనరులకు అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ఈ రాష్ట్రంలో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కోసము సుమారు 26,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ దేశవ్యాప్తంగా 12 వస్తే ఈ రాష్ట్రంలో మరి తెలంగాణకు ఒకటి తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే ఒక టెక్స్టైల్ పార్కు ఈరోజు వరంగల్ తీసుకురావడం. అనేక రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పూజ చేశాడు. వచ్చే సంవత్సరము వరంగల్లో తెలంగాణ గడ్డ మీద రైల్వే కోచ్లు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం యూరియా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ సుమారు 7,000 కోట్ల రూపాయలతో రామగుండంలో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసి ఆ యొక్క కంపెనీ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ యూరియా ఉత్పత్తి చేస్తూ ఆ యొక్క పరిశ్రమను తెలంగాణ రైతులకు డెడికేట్ చేసింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా జాతీయ రహదారుల కోసము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. మరొక 80,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. జాతీయ రహదారులు తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతోటి నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అయినప్పటికీ కూడా నేషనల్ హైవేస్తో కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల అనుసంధానం తెలంగాణలో చేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వేల అభివృద్ధి కోసం సుమారు 84,492 కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకుంది. 100% రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము. సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు. మీరు వచ్చే జనవరిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా. మనకు దగ్గర ఉన్నటువంటి చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మోడీ గారే భూమి పూజ చేశారు. ఈరోజు ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడానికి విషయాన్ని మనం చేస్తాం, పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 5 వందే భారత్ ట్రైన్లు తెలంగాణ నుంచి ప్రారంభమైనాయి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెట్రో రైలుకు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇయలే కాదు. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ 100 మెగావాట్ల అతిపెద్ద నీటిలో తేలియాడేటువంటి సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఎరువుల మీద రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ 60,000 కోట్ల రూపాయలు.
ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి. అది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు, కరోనా ఎఫెక్ట్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కువ యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ, డిఏపి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ₹1 కూడా పెరగకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు లక్షలాది రూపాయలతో ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని కాదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లో మోడీ పైసలు ప్రతి 4 నెలలకోసారి టెన్షన్గా ఒక్కరోజు ఆలస్యం కాకుండా వేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అయితే రాష్ట్రంలో 11 ప్రాజెక్టులు 200 కోట్లతోటి 100 కోట్లతోటి నిధులు లేక ఆగిపోతే వాటన్నిటిని కూడా కలిపి 11 ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించినటువంటి ఘనత, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అర్బన్ ఏరియాస్లో అమృత్ పథకం కింద సుమారు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలు అర్బన్ ఏరియా ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ₹1 ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ, గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్వహణ కోసం కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 14-15వ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. మనరేగా నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీ ప్రభుత్వం. అంతేందుకు మన యొక్క పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1,366 కోట్లతో 1,366 కోట్లతో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో తెలంగాణలో ప్రైవేట్లో కానీ ఎక్కడ లేకుండా అద్భుతమైనటువంటి భవనాలు ఈరోజు బీబీ నగర్లో నిర్మాణం జరుగుతాం. 13,666 కోట్లు. ఉపాధి హామీ పథకం కింద ఇంతకుముందు చెప్పినట్టు మనరేగా కింద తెలంగాణలో 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఐఐటి సుమారు 2,500 కోట్లతోటి మరి ఈరోజు ఐఐటి అద్భుతంగా జరుగుతున్న విషయాన్ని కూడా మనం వేస్తున్నాం. అంతేకాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు 900 కోట్ల రూపాయలు కేటాయించాము. త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇంకా కొంత ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. ల్యాండ్ ఇవ్వగానే ప్రధానమంత్రి గారు స్వయంగా సమ్మక్క సారక్క ట్రైబల్ గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేస్తారు. ఇప్పటికే టెంపరరీ క్యాంపస్లో ఆ యొక్క యూనివర్సిటీ యొక్క తరగతులు కూడా ప్రారంభమైనాయి ఫార్మాలిటీ. అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా ఎస్సీల సాధికారత కోసం కానీ, లేక టూరిజం విషయంలో కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాం, ల్యాండ్ ఇవ్వడం లేదు. కాబట్టి అందరికీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారిని తెలంగాణకి ఏమిచ్చారు, మీ ఇల్లు ఏ రకంగా కట్టుకుంటావో మీరు నిర్మాణం చేసుకుని ప్లాన్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి పథకాలకు ఏదైనా లోపం జరిగితే, ఏదైనా నిధుల కొరత జరిగితే అది మా బాధ్యత. కాబట్టి మీరు ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఆ రోజు రాయలేదు కదా, ఈ ప్రాజెక్టు మేము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయబోతామని ప్రజలకు హామీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ?
మేం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ ఫోటో, సోనియా గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని చేయి గుర్తు ఓటే ఎంచుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వలేదని చెప్పడం వెళ్తున్నదో పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్. ఇది దివాలా కోరుతనానికి అర్థం పడతాం. ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు 2014లో ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉండేది. వస్తున్నటువంటి రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత రెండు చూసిన తర్వాత మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఈరోజు ఈ యొక్క 11 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తాం. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇద్దరు కలిసి. 10 లక్షల కోట్ల రూపాయలు అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, అది బ్యాంకులు కావచ్చు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కావచ్చు, నాబార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ మీద, అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రాష్ట్రానికి ఇయ్యలే, దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు కూడా ఇయ్యలే ఇంత రుణం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మాటలు ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ అడిగేవాడికి చెప్పేవాడి లోకోట ఆ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మేము ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కేంద్ర ప్రభుత్వము మరి నిధులు ఖర్చు పెడుతుందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్చకు సిద్ధంగా రావాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తాను. మీరు 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తా ఉన్నటువంటి పథకాలు ఎక్కడికి పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సంవత్సరం లోపల అమలు చేస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు, ఉద్యోగాల భర్తీతో సహా ఏది కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? 60 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిమాండ్ చేస్తున్నారు కదా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ప్రతిపక్షాలు కాదు, బీసీ సంఘాలు ఈరోజు డిఫర్ అయింది. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. బీసీ సంఘాలు ఏదైతే బీసీ జనాభా సేకరణలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారో రాష్ట్రంలో నుండి అన్ని సంఘాలు కూడా, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు అండగా మేము నిలబడ్డాము. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది ఏదైతున్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్, నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో
ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో 93 క్యాస్టులు 1970లో బీసీలో ఉంది. ఈరోజు అవి 112 కులాలయ్యాయి. ఇవన్నీ కూడా దశల వారీగా వచ్చినాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది, కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది మండల్ కమిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టేలా అందరిని పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చినాక చిత్రపటం పెట్టారు. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి అందరికీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ, దీక్ష తీసుకున్న స్థలం కానీ, రాజ్యాంగం రాసినటువంటి ఇల్లు కానీ, చదువుకున్నటువంటి లండన్లో చదువుకున్నటువంటి ఇల్లు కానీ, ఆయన అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కానీ పంచతీర్థ పేరు మీద డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నన్ని రోజులు అనేక రకాలుగా వేధింపులు చేసి, అవమానం చేసి, 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పోటీ అభ్యర్థులను పెట్టి ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారు స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ప్రచారం చేసి అంబేద్కర్ను ఓడించాలని చెప్పి ప్రచారం చేసి కక్ష కట్టి ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాకు నిధులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక సంవత్సరాలుగా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రోజైనా ఒక్క బీసీ ముఖ్యమంత్రిని చేసి మేము మొన్న ప్రకటించాం. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించాం. ఒక్క రోజైనా వీళ్ళు బీసీ ముఖ్యమంత్రిని చేశారా? ఆ రోజు వాళ్ళకి తిరుగులేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండేది యునానిమస్. వీళ్ళు నీతులు మాకు చెప్తున్నారు బీసీల గురించి. అక్కడక్కడ కొంత అతిథులతో మాట్లాడుతున్నారు కొంతమంది, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. ఎవరన్నా రెఫరెండం తల్లేది అది ఎవరు అనొచ్చు, వాళ్ళనే ఆ ఎజెండా నా దగ్గర పెట్టు, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమస్యల మీద అంకిత భావంతో పనిచేసేటువంటి అభ్యర్థులు గెలవాలి. తెలంగాణ సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చిత్తశుద్ధితో పనిచేశాం. మా పార్టీ ఆ రోజు తెలంగాణ ఏర్పాటులో కూడా ఏ మాత్రం మాకు శశబిస్తలు లేకుండా ముందుకు వచ్చినటువంటి ఏకైక జాతీయ పార్టీ మా పార్టీ. 160 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ. తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ లేకున్నా రోజు దేశమంతా గెలిచినటువంటి పార్టీ. తెలంగాణ పోడి యాత్ర చేసి ఢిల్లీలో అనేక రకాలుగా
కేసులు పెట్టుకొని పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం, బీసీలకు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇది వెబ్సైట్ కాదు, లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఏమంటారు? వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదు అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు నల్గొండ చెప్పండి ముఖానికి, వాళ్ళ ముఖాలు. వాళ్ళ తర్వాత టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ తోటి గతంలో కలిసింది మీరు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడే మీ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఆయన కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మేము ఎవరు కూడా కాంగ్రెస్లో లేము. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రిగా ఎలగబెట్టింది కేసీఆర్. ఈ రాష్ట్రంలో హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. స్పీకర్ ఎలక్షన్స్లో, లేకపోతే రాష్ట్రపతి ఎలక్షన్స్లో, మొన్న రాష్ట్రపతి ఎలక్షన్ జరిగితే ఒక ట్రైబల్ ఆడబిడ్డను మేము పోటీ పెడితే వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసింది టీఆర్ఎస్ పార్టీ. మొన్న కేటీఆర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చాడు. ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత రాహుల్ గాంధీ తప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ కలుపుకోవాలా, అలా కలుపుకోవడం కాబట్టే బీజేపీ గెలుస్తుందని చెప్పి కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఏ రకంగా కుమ్ముకాయారు, వాళ్ళు పోటీ చేయకుండా ఇంకోలేని అనేటువంటి అధికారం కాంగ్రెస్. మేము ఎవరిని అడగాలి, మేము ఏ పార్టీని అడగడం లేదు. మేము ఉద్యోగస్తులను అడుగుతాము, ఉపాధ్యాయులను అడుగుతున్నాము, పట్టభద్రులను అడుగుతున్నాము, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించండి. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో రాజేశ్వర గారు ఒక కామెంట్ చేయవచ్చు, ఉండమంటారా వెళ్ళిపోమంటారా? అది ఇంటర్నల్ విషయం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటువంటి కొంత రాష్ట్ర అధ్యక్షుడు, కొంత పార్టీలో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమశిక్షణ నాకుంది. ఆ క్రమశిక్షణ పాటిస్తాను. నేను మా పార్టీకి హాలిడే ప్రెసిడెంట్ చెప్తాను. ధన్యవాదాలు.